అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై మాసం 21వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు అయినా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన మీ యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులకు నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క చెవిని పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సంబంధాల విషయాలలో సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే మీరు చూపించే ఓర్పు, వివేకం మరియు సమయస్ఫూర్తి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఈరోజు రాశి ఫలితాలను పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. రేపటి రోజు ఉదయం నుంచి మీలో కొత్త ఆనందం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మనసులో ఉన్నటువంటి ఆందోళనలు కొంతవరకు తగ్గిపోతూ ఉంటాయి. మీరు అనుకున్నటువంటి పనులు నెమ్మదిగా అయినా సరైనటువంటి దిశలో సాగటం ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు బాగా లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలను ఇతరులు గౌరవించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ యొక్క పనితీరును ఉన్నత అధికారులు గుర్తించే అవకాశం ఉంటుంది. గతంలో మీరు చేసినటువంటి కృషికి ప్రశంసలు ఏర్పడవచ్చు. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. అయితే సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. మీ యొక్క విజయాన్ని చూసి కొందరు అసూయపడే అవకాశం ఉంది. అందువలన మీ యొక్క ప్రణాళికలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. అదేవిధంగా కొత్త కస్టమర్ల పరిచయం కావచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నటువంటి వారు నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తి వివరాలను తెలుసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మొత్తం మీద ఆర్థికంగా పురోగతి మంచి కనిపిస్తుంది. ఆర్థిక స్థితి విషయంలో రేపటి రోజు ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్నటువంటి మార్గాల ద్వారా ధనలాభం కలగవచ్చు. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నిపుణుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఆదాయం పెరగటం వలన పెద్దగా ఇబ్బందులు ఉండవు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. గురువుల యొక్క ఆశీస్సులు, పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. ఏకాగ్రత పెరగటం వలన మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పడం ద్వారా అపార్థాలను తొలగించుకోవచ్చు. వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభించవచ్చు. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయటం, తగినంత విశ్రాంతిని తీసుకోవటం చాలా మంచిది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానం లేదా ప్రార్థన చేయటం ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం వలన నిద్రలేమి సమస్యలు రావచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. రేపటి రోజు ముఖ్యంగా నేర్పించే విషయం ఏమిటంటే ప్రతి అవకాశాన్ని గుర్తించి దానిని సద్వినియోగం చేసుకోవటం. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితాలు కనిపించడం కూడా ప్రారంభమవుతుంది. కొంతమంది జీవితంలో కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ప్రయోజనాలకు దారితీసే అవకాశం ఉంటుంది. మీ యొక్క మాట, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క నిర్ణయాలు రేపటి రోజు చాలా ప్రభావాన్ని చూపుతాయి. అందువలన ప్రతి అడుగును ఆలోచించి వేయండి. కొంతకాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దేవుని అనుగ్రహం మీపై ప్రత్యేకంగా ఉండబోతుంది. ముఖ్యంగా మీరు నిస్వార్థంగా చేసినటువంటి సహాయానికి మంచి ఫలితం కూడా అందవచ్చు. పెద్దల ఆశీస్సులు తీసుకుంటే మరింత శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శక్తివంతమైనటువంటి పరిహారాలు రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థించండి. ఓం నమో నారాయణాయ ఆ మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదం.
పసుపు రంగు పూలతో పూజ చేయండి. పక్షులకు దానం వేయండి. ఆవులకు ఆకుకూరలు లేదా ఆహారం పెట్టడం వలన శుభ ఫలితాలు ఏర్పడతాయి. అవసరమైనటువంటి వారికి మీ యొక్క శక్తి మేరకు సహాయం చేయడం ద్వారా గ్రహ బలాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు మరికొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలపై శ్రద్ధ కూడా చూద్దాం. మీ యొక్క ఆలోచన విధానం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఇతరులతో వ్యవహరించే పద్ధతి మీ యొక్క భవిష్యత్తుపై గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి విషయంలో ఓర్పు, సహనం మరియు తెలివితేటలను ఉపయోగించడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా కనిపించవచ్చు. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలకు సంబంధించినటువంటి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. మీ యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా లభిస్తుంది. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అవి సర్దుమణుగుతాయి. అటువంటి సందర్భాలలో మీ యొక్క మాట తీరు చాలా ముఖ్యం. కోపంతో మాట్లాడితే చిన్న సమస్య కూడా పెద్దదిగా మారవచ్చు. కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని గౌరవించడం, చాలా